చెయ్యి చెయ్యి వీడియో వీడియో చాలు ఆటి వరకు చాలు. చక్రాసనం లేకరారా గణేష్. పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని అడగడం. అర్జునుడు ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ కృష్ణా, నన్ను అనుగ్రహింపదలచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను నాకు బోధించితివి. దానివలన నా మోహము తొలగిపోయినది. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి విస్తారముగా విన్నాను. శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను. నీవు చెప్పినదంతయూ సత్యమే. ఓ పురుషోత్తమా, నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్యరూపమును చూడాలని నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్యరూపమును చూడడం నాకు సాధ్యమని నీకనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించుము. అప్పుడు శ్రీ భగవానుడు: అర్జునా, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కురకములైన ఆకృతులు గల నా అలౌకిక రూపమును చూడుము. ఆదిత్యులను, వసువులను, రుద్రు వీడియో తీల చేర తొందరగా తీరా చెయ్యి. నువ్వు నడచొద్దు. ఆయనే చేతులు మార్చుకుంటాడు అంతే. రెండు అడుగులు ఎనికి ముందుకు పో. Up, down, up, down, up, down, up, down, up, down, up, down, up. పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని అడగడం. అర్జునుడు ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ కృష్ణా, నన్ను అనుగ్రహింపదలచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను నాకు బోధించితివి. దానివలన నా మోహము తొలగిపోయినది. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి విస్తారముగా విన్నాను. శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను. నీవు చెప్పినదంతయూ సత్యమే. ఓ పురుషోత్తమా, నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్యరూపమును చూడాలని నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్యరూపమును చూడడం నాకు సాధ్యమని నీకనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించుము. అప్పుడు శ్రీ భగవానుడు: అర్జునా, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కురకములైన ఆకృతులు గల నా అలౌకిక రూపమును చూడుము. ఆదిత్యులను, వసువులను, రుద్రు